రామ్, అది ఒరిజినల్ పాము. పావుల్లో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయంటమ్మా. రామ్, అది అనుష్క కాదు. నల్ల తాజు లెక్క. ఏం లేదు. చెప్తావా చెప్పవా? చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఓసే గుండు, పామే అక్కడే ఉందే. ఏయ్, ఏంటి నువ్వెందుకు మా వాళ్ళని భయపెడుతున్నావు? ఉంటే ఒక మూలన పడుండు, లేదంటే బయటికి పో. ఏంటిది? ఈ పావుని ఇదిగాని పిలిపించుకుందా? అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. కాళ్ళు వణుకుతున్నాయేంటి? ఏదో ఇల్లంతా పాడు చేశాడు. ఘాటు ఘాటు ప్రేమ నీకు నాకు నడుమా. మిమ్మల్ని ఒప్పించలేక, ఆవిని నొప్పించలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను. నలిపేస్తే నలిగిపోవడానికి దూదివా కాగితానివా? నీటెనుగులా ఉంటావు. అవసరం లేదు. ఇక్కడుండి మీతో మాటలు పడ్డం కంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళుతున్నా. ఇంకా పోలేదా నువ్వు? కారు కావాలా? నాకు కాళ్ళున్నాయి. పెట్రోల్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. బయలుదేరు బయలుదేరు. హ్యాపీ జర్నీ. ఏమైందో తెలియదు నాకు. ఏంటి చేయేశారు? పెళ్ళానివని ఏమైంది పెదవులకు. వీళ్ళు వచ్చేస్తున్నారు. నన్ను ఇలాగే చూస్తే అలాగే కూలబడిపోతారు. కనులేనా కసిరేంతల కలవాలనే కలలేవా అలవోకగా అలవాటుల అనుకోనిదే అవుతోందిలా. మౌనంగా దాగే ప్రేమ మెల్లంగా మాటల్నే మార్చేస్తుందా. ఆ వైపు ఇంతే ఉన్నా వద్దంటూ మోమాటం పెట్టే. అయ్యో 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 అమ్మ గీత, ఏంటమ్మా ఇది?
ఏమైంది అత్తయ్య? నువ్వలా నడుచుకుంటూ వచ్చేస్తే ఎలా అమ్మా? నడుచుకుంటూ రాక తేక్కుంటూ వస్తుందా? నువ్వసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నడిస్తే నీ పాదాలు కందిపోయి లోపలున్న నా మనవడు అలసిపోడు. అమ్మ నాగేశ్వరి, శోభనమై ఒక్కరోజే అయింది. అక్కడికేదో నీ కోడలికి నెలలు నిండిపోయినట్టు, కడుపులో బిడ్డున్నట్టు ఏదేదో మాట్లాడేస్తున్నావేంటి? ఇప్పుడు లేకపోవచ్చు, కాని కొద్ది రోజులు పోతే వాంతులొస్తాయి కదా, బిడ్డ కడుపులో పడతాడు కదా. అబ్బో, చాలా ఓవర్ అయింది. నీకు అలాగే ఉంటుంది అక్క, కాని నా జాగ్రత్తలు నావి. ఉమ్, అమ్మా గీత, ఇంతకీ గదిలోంచి బయటికెందుకొచ్చావమ్మా? టిఫిన్ చేద్దామని. టిఫిన్ అని గదిలోంచి అరిస్తే నేనే తీసుకొచ్చేదాన్ని కదమ్మా. అవునమ్మా, హోటల్లో సర్వర్లాగా నాగేశ్వరి తీసుకొచ్చేదిగా. అవును, సర్వర్నే. నాకు వారసుణ్ణిచ్చేంతవరకు నా కోడలికి అన్నీ నేనే చూసుకుంటాను. నీకేంటంట నొప్పి? నువ్వు రామ్మా, రా, మెల్లగా మెల్లగా. ఆ, కూర్చో. ఆ, రా. ఆ, ఏం తింటావు? ఇడ్లీ తింటావా? దోశ? పొంగల్ తింటావా? జీడిపప్పు ఉప్మా? నీ నసాపితే తనకు నచ్చిందేదో వేసుకుని తింటుంది. గుండమ్మా, ఏ గుండు గుండు. రే రామ్, ఏంట్రా పిలుపు? లక్షణంగా గీతా అని పిలవచ్చుగా, గుండమ్మా గుండు ఏంటి? ఆయనెప్పుడు అలాగే పిలుస్తారత్తయ్య. అలాగా? నాతో ఒక మాట చెప్పాల్సిందమ్మా. అట్లకడ కాల్చి నాలుక మీద వాతలు పెట్టేదాన్ని. మా నోర్మోయ్, నోరు లేచిందంటే చెప్పాగా, అట్లకాడ. మా అమ్మ ఇలా మారిపోయిందంటే పెద్దమ్మా. కొత్త పిచ్చి బాబు, ఇప్పుడు మీ అమ్మ నీ పార్టీ కాదు, గీత పార్టీ. అవును, గీత పార్టీనే. గీతెవరు? నా కోడలు, నా ఇంటి దీపం, నాకు వారసునిచ్చే బంగారం, నా ప్రాణాలు కాపాడే దేవత. మా మీ దేవతతో పాటు నా మొహన్ కూడా కొంచెం టిఫిన్ పెడతావా? అడిగి చెప్తా. అమ్మా గీత, నువ్వు తిన్నాక తినమంటావా, లేదా వాణ్ణి కూడా కూర్చోబెట్టమంటావా? అమ్మని ఆ, ఆయన నా భర్త కదత్తయ్య. అంటే నాలో సగం. కూర్చునివ్వండి. అంటే ఏంటే? టిఫిన్ చేయడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? టిఫిన్ చేయడానికే కాదు, ఇక నుండి ఏ విషయంలోనైనా నువ్వు నా కోడలు పర్మిషన్ తీసుకోవాల్సిందే. అమ్మగారు, ఎందుకంత గట్టిగా అరిచావు? మునిగిపోయిందమ్మా, మొత్తం మునిగిపోయింది. ఇదిగో, ఇప్పుడు నువ్వు విషయాన్ని క్లియర్గా చెప్పలేదనుకో, జీవితంలో నీకు డైలాగులుండవు. మీ పిల్లలిద్దరికి రాత్రి శోభనం జరగలేదమ్మా. ఏమే ప్రమాణం చేయవే? వీడు చెప్పింది అబద్ధం అయితే నా మీద ప్రమాణం చేయి. అంటే వీడు చెప్పిందంతా నిజమే అన్నమాట. నిన్ను వైదేహి, చెయ్యి వదిలి వైదేహి. వదలను. అత్తయ్య గారి మీద దెబ్బ పడనివ్వను. ఇలా చూడు, నువ్వు తప్పుడు అభిప్రాయంలో ఉన్నావు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సరిగ్గా మాట్లాడడం కూడా రావట్లేదు. నేను చెప్పానుగా డాక్టర్ని పిలుచుకొస్తాను, నువ్వు కేవలం రెస్ట్ తీసుకో. నువ్వు ఎవరిని అనుకుంటున్నావో ఆమె నేను కాదు. ఆమె వేరు, నేను వేరు. సుడు, నీకోసం ఎవరైతే బుల్లెట్ దెబ్బ తినిందో ఆమె పూర్తిగా వేరు. ఆమె పిరగ్య.